హిందూ మహాసముద్రంలో ఏర్పడిన మిస్టరీ గ్రావిటీ హోల్ రహస్యం వీడింది. నిజానికి సముద్రంలో గొయ్యి అన్నది వినడానికి విచిత్రంగా ఉంటుంది. అవును, ఇది మిలియన్ల కొద్ది సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన పరిణామం. అయితే అక్కడి పరిస్థితుల్ని పరిశోధించిన శాస్త్రవేత్తలు చివరకు రహస్యం తెలుసుకున్నారు. సముద్రంలో 30 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం తక్కువ గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. దీంతో సముద్రపు అడుగు భాగం మునిగిపోతోంది. అందుకే అక్కడ అతిపెద్ద గొయ్యి ఏర్పడింది. ఇది మరో బెర్ముడా ట్రయాంగిల్ గా మారుతుందా అని అంతా ఆందోళనకు గురయ్యారు. ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా భూమిపై మనిషికి అంతు చిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయి. అప్పుడప్పుడు వీటికి సంబంధించిన ఆశ్చర్యపోయే నిజాలను శాస్త్రవేత్తలు బయటపెడుతూ ఉంటారు. అదేవిధంగా హిందూ మహాసముద్రంలోని మిస్టీరియస్ గ్రావిటీ హోల్ రహస్యాలను ఛేదించడంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు దేబంజన్ పాల్, ఆత్రేయి ఘోష్ గ్రావిటీ హోల్ గురించి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భూమి పొరల్లో సుమారు 1000 కిలోమీటర్ల కింద తీవ్రమైన చలి సాంద్రతతో కూడిన ప్రాంతం ఉందని వారి పరిశోధన సూచిస్తోంది. ఈ ప్రాంతం 3 కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా కింద ఉన్న ప్లేట్ గ్రేవ్యార్డ్ లోకి బలవంతంగా కలిసిపోయింది. భీకరమైన అగ్నిపర్వతాల కారణంగా భూగర్భంలో కరిగిన శిలలు ఏర్పడడానికి కారణమైంది. ఈ మిస్టరీకి సంబంధించిన వివరాల కోసం పాల్ ఘోష్ 140 మిలియన్ సంవత్సరాల అస్థిరమైన కాల పరిమితిలో టెక్టోనిక్ ప్లేట్ల కదలికల్ని నిశితంగా అధ్యయనం చేశారు. కఠినమైన సిమ్యులేషన్స్, నేటి అడుగున డిప్రెషన్, డీటెయిల్డ్ కంపారిజన్ ద్వారా గ్రావిటీ హోల్ ని గుర్తించారు. ఇప్పటికే ఉన్న హిందూ మహాసముద్ర గ్రావిటీ హోల్ తో ఖచ్చితంగా సరిపోయేటువంటి సిమ్యులేషన్ లో ఒక కామన్ థ్రెడ్ ను గుర్తించారు. ఈ సిమ్యులేషన్స్ ప్రత్యేకమైన మాంటిల్ నిర్మాణాలతో పాటు ప్రాంతం కింద పెరుగుతున్న వేడి, లో డెన్సిటీ కలిగినటువంటి శిలాద్రవం ఫ్లూమ్లను స్థిరంగా ప్రదర్శించాయి. ఈ కారకాలు అంటే తేలియాడే ఫ్లూమ్స్, ప్రత్యేకమైన మాంటిల్ లక్షణాలు గ్రావిటీ హోల్ ఏర్పడడానికి ప్రాథమిక కారణమని పాల్ ఘోష్ ప్రతిపాదించారు. ఈ విషయంపై మాట్లాడుతూ సంక్షిప్తంగా గుర్తించిన గ్రావిటీ హోల్ దాని నిర్దిష్ట ఆకారం, పరిమాణాన్ని కలిగి ఉండాలంటే శిలాద్రవం, ఫ్లూమ్స్ భూమి మాంటిల్ మధ్య భాగానికి ఎదగడానికి తగినంత తేలికగా ఉండాలి అని ఆయన వివరించారు. అటువంటి మొదటి ఫ్లూమ్ ఆవిర్భావం దాదాపు 20 మిలియన్ సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రం జియోయిడ్ లో జరిగింది. అక్కడ దక్షిణంగా జరిగింది. అప్పటికి టెథిస్ సముద్రం భూమి లోయర్ మాంటిల్లో మునిగిపోయి 1 దశాబ్దం గడిచిందని అంచనా. ఈ ఫ్లూమ్స్ లిథోస్పియర్ కింద మెలికలు తిరుగుతూ క్రమంగా భారత ద్వీపకల్పానికి చేరుకోవడంతో అట్లాగే జియోయిడ్ లో మరింత స్పష్టంగా విభిన్నంగా మారింది. అయితే ఈ పరిశోధనలోని చిక్కులను శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. శాస్త్రీయ సమాజంలోని సభ్యులందరూ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరించలేదని, సంపూర్ణ సత్యాన్ని వెలికి తీసేందుకు మరింత పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది శాస్త్రీయ అన్వేషణలోని అద్భుతమని, నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ ప్రయాణం మన చుట్టూ ఉన్న రహస్యాలను లోతుగా పరిశోధించడానికి, మరింత తెలుసుకోవడానికి ఆహ్వానిస్తూనే ఉందని అంటున్నారు. అయితే ఒకసారి గ్రావిటీ హోల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఇంగ్లీష్లో దీన్ని గ్రావిటీ హోల్ అని పిలుస్తున్నారు. గ్రావిటీ హోల్ అంటే గురుత్వాకర్షణ బలహీనంగా ఉండటాన్ని సూచిస్తుంది. ఈ ఆకర్షణ తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంత సముద్ర మట్టం తక్కువగా ఉంటుంది. ఇండియన్ ఓషన్ జియోడ్ అని పిలిచే ఈ రంధ్రం గురుత్వాకర్షణ శక్తుల కారణంగా సముద్ర మట్టం కంటే కిందకు కుచించుకుపోయిందన్నమాట. సాధారణంగా వస్తు ధర్మం మేరకు చల్లగా అధిక సాంద్రత కలిగినవి కిందకెళ్తాయి. కానీ ఇక్కడ ఐఓజిఎల్ ప్రాంతంలో ఇలా జరగడం లేదు. ఇందుకు కారణం ఆఫ్రికన్ లార్జ్ లో షియర్ వెలాసిటీ ప్రావిన్స్ నుంచి ఎదుగుతున్నటువంటి వేడి ద్రావకమే కారణమని గుర్తించారు. ఈ వేడి తూర్పు వైపునకు మళ్ళీ ఐఓజిఎల్ కిందకు వచ్చి ఆగుతోంది. ఇలా మళ్ళడం ఇండియన్ ప్లేట్ వేగంగా కదలడంతో సాధ్యమవుతోందని, అందుకే ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ రంధ్రం ఏర్పడిందని నిర్ధారించారు. ఇదంతా సముద్రంలోని అగాధంలో జరుగుతున్న ప్రక్రియ. మనం అనుకున్నా అక్కడికి వెళ్లి పరిశోధన చేయడం అసాధ్యం. మిలియన్ల సంవత్సరాల క్రితం వేడి కారణంగా కరిగిన శిల ప్రవాహం వల్ల కూడా ఈ రంధ్రం ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు. వారు భూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి సిస్మోమీటర్లు అనే పరికరాల నుంచి డేటాను ఉపయోగించారు. అయితే హిందూ మహాసముద్రంలో ఇలాంటి ఒక గొయ్యి ఉంటుందని తెలిసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. దీనివల్ల ప్రపంచానికి ఏదైనా ప్రమాదం ఉందా అన్న విషయం చర్చించుకుంటున్నారు. 4/3 నీరుగా ఆక్రమించుకున్న సముద్రాల గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం లాంటి అతిపెద్ద సముద్రాల్లో ఎన్నో మిస్టరీలు ఉన్నాయని శాస్త్రవేత్తలే అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క ఇండియన్ ఓషన్ కిందే దాదాపు 49 దేశాలు జల సమాధి అయ్యాయని పరిశోధనల్లో తేలింది. ఏకంగా ఇన్ని దేశాలను పొట్టన పెట్టుకున్న మహాసముద్ర గర్భాల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు వరకు సముద్రం లోతు గురించి ఎవరూ ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోయారు. అన్వేషకులు దానిని
వివిధ మార్గాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. అయితే ఎవరెస్ట్ పర్వతం నుండి బుర్జ్ ఖలీఫా వరకు ఎత్తైన భవనాలతో సహా కొన్ని సారూప్య అంచనాలు మాత్రం రూపొందించబడ్డాయి. విశ్వాంతరాలు ఎంత విశాలమైనవో మహాసముద్రాల విషయము అంతే అంటారు శాస్త్రవేత్తలు. అంతరిక్షం ఎంత ప్రమాదకరమైందో మహాసముద్రాల అంతర్భాగం కూడా అంతే ప్రమాదకరమైంది. అగాధాల్లో మనకు తెలియని ఎన్నో మిస్టరీలున్నాయి. 11,000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పుతున్నటువంటి ద్వారకా నగరం అవశేషాలను టెక్నాలజీల సాయంతో సముద్రం నుంచి వెలికి తీయగలిగాం. అటు పాండిచ్చేరి నగరం సమీపంలో అంటే 5 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనూ కొన్ని నగరాలున్నట్టు పరిశోధకులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఓషియన్ పరిధిలో అంత పెద్ద గ్రావిటీ హోల్ బయటపడడం సంచలనంగా మారింది. అసలు ఆ గొయ్యి ఎందుకు ఏర్పడింది అన్న విషయం పైన శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. ఈ గొయ్యి ఏర్పడడం ద్వారా హిందూ మహాసముద్రం మానవాళికి చెబుతున్న సందేశం ఏమిటి అని లోతుగా పరిశీలిస్తున్నారు శాస్త్రజ్ఞులు. భవిష్యత్తులో ఎలాంటి పెను ఉపద్రవాలు జరగబోతున్నాయన్న ఆందోళన కూడా ఉంది. భారతదేశానికి దక్షిణాన 1,200 కిలోమీటర్ల దూరంలో అంటే కొచ్చిన్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని మాల్దీవులను దాటుకొని మరో 500 కిలోమీటర్లు వెళితే అక్కడ ఈ అతి పెద్ద గొయ్యి కనిపిస్తోంది. ఆ గొయ్యిని పొరపాటున ఏ కంటైనర్ షిప్ అయినా దాటాలని ప్రయత్నిస్తే కనిపించకుండా మునిగిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. నేరుగా భూమి పొరల్లోకి దూసుకుపోతుందని ప్రచారం ఉంది. దీన్ని బట్టి చూస్తే మరో బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది ఏదైనా ఏర్పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇప్పటికి మాత్రం శాస్త్రవేత్తలు దీన్ని గ్రావిటీ హోల్ అని అంటున్నారు. ఈ మధ్య దాని రహస్యం కనిపెట్టామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఒకవైపు అంటార్కిటికా వద్ద గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు వేగంగా కరుగుతోంది. దీంతో సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంత నగరాలు ప్రమాదంలో పడనున్నాయని అంటున్నారు. ఒకవేళ పెరిగిన ఆ నీరంతా ఈ గ్రావిటీ హోల్ కారణంగా లోపలికి వెళ్లిపోయిన ఆశ్చర్యం లేదంటున్నారు. గ్రావిటీ హోల్ కారణంగా ఉన్న నగరాలు మునిగిపోవడం, మునిగిపోయిన నగరాలు మళ్లీ బయటకు రావడం జరుగుతుందని చెబుతున్నారు.